అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ లెర్నింగ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం పార్ట్ 4 కింగ్డమ్ ఫంగై. ఇప్పుడు దాకా మనం అయితే బయోలాజికల్ క్లాసిఫికేషన్ అనే లెసన్ డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా 3 పార్ట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూడండి. అండ్ ఇదైతే మన కింగ్డమ్ ఫంగై పార్ట్ 4 అనమాట. సో లేట్ చేయకుండా అయితే మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కింగ్డమ్ ఫంగై. The fungi constituent a unique kingdom of heterotrophic organisms. కింగ్డమ్ ఫంగైలో హెట్రోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. దే షో ఏ గ్రేట్ డైవర్సిటీ ఇన్ మార్ఫాలజీ అండ్ హ్యాబిటేట్. అవైతే ఎక్స్టర్నల్ ఫీచర్స్లోను వాటి హ్యాబిటేట్లోనూ చాలా గ్రేట్ డైవర్సిటీ అనేది చూపించాయన్నమాట. యూ మస్ట్ హ్యావ్ సీన్ ఫంగై ఆన్ ఏ మాయిస్ట్ బ్రెడ్ అండ్ రోటన్ ఫ్రూట్. మనం అయితే ఫంగైని మాయిస్ట్ బ్రెడ్ మీద రోటన్ ఫ్రూట్ మీద చూస్తాం. ఎలా అంటే బ్రెడ్ మౌల్డ్స్ వస్తాయి కదా, సో అలాగా మళ్ళీ కుళ్ళిపోయిన ఫ్రూట్ మీద కూడా ఫంగైని అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ద కామన్ మష్రూమ్ యూ ఈట్ అండ్ టోడ్స్టోల్స్ ఆర్ ఆల్సో ఫంగై. మనం తినే మష్రూమ్ అండ్ టోడ్స్టోల్స్ కూడా ఫంగై అని చెప్తున్నారు. మష్రూమ్స్ తెలుసు, మరి టోడ్స్టోల్స్ ఏంటి అంటే 1 minute చూపిస్తాను టోడ్స్టోల్స్ ఎలా ఉంటాయో. ఇదిగోండి, మష్రూమ్ అంటే మనకు తెలిసిందే. ఇదేమో టోడ్స్టోల్స్ అంటే ఏంటంటే మష్రూమ్ టైప్లోనే ఉంటుంది, బట్ దానికి పైన హెడ్ ఏదైతే ఉందో అది కలర్డ్గా ఉంటుంది, పైగా దానికి స్పాట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? టోడ్స్టూల్కి మష్రూమ్కి తేడా అర్థమైంది కదా అందరికీ? ఓకే, we move on to the white spots seen on mustard leaves are due to parasitic fungus. మస్టర్డ్ లీవ్స్, ఆవాల మొక్క మీద మనం చూస్తాం కదా వైట్ స్పాట్స్ అనేవి, అది కూడా ఫంగై వల్ల వచ్చినవే. అది ఏ ఫంగై? పారాసైటిక్ ఫంగస్. ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది మస్టర్డ్ లీఫ్. దీనిపైన వైట్ స్పాట్స్ ఉన్నాయి కదా, వైట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే పారాసైటిక్ ఫంగై వల్ల వచ్చిన వైట్ స్పాట్స్. దేని మీద? మస్టర్డ్ లీవ్స్. గుర్తుంచుకోవాల్సింది. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసి సమ్ యూనిసెల్యులర్ ఫంగై ఈస్ట్ ఆర్ యూజ్డ్ టు మేక్ బ్రెడ్ అండ్ బీర్. ఈస్ట్ అనేది యూనిసెల్యులర్ ఫంగై. మోస్ట్లీ ఫంగై ఆర్ మల్టీసెల్యులర్, బట్ వన్ ఎక్సెప్షన్ ఏంటంటే ఈస్ట్ అనేది యూనిసెల్యులర్ ఫంగై. అదేంటంటే ఈస్ట్ అనేది మనం బ్రెడ్లోకి మరియు బీర్లోకి ప్రిపరేషన్లో యూజ్ చేస్తామని చెప్తున్నారు. అదర్ ఫంగై కాజ్ డిసీజ్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అదర్ ఫంగై, కొన్ని ఫంగైస్ అయితే డిసీజ్ అనేది యానిమల్స్లోను ప్లాంట్స్లోను కాజ్ చేస్తుంది, ప్లాంట్స్లోను కాజ్ చేస్తాయి అన్నమాట. వీట్ రస్టింగ్ కాజింగ్ పక్సీనియా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. వీటి మీద అనేది రస్ట్ వస్తుంది అనమాట. అది దేనివల్ల అంటే పక్సీనియా అనే ఫంగై వల్ల వస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నారు. ఆ పక్సీనియా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇవన్నీ వీట్ అనమాట. దాని మీద ఈ బ్రౌన్ షేడీలా ఉంది చూడండి, బ్రౌన్ షేడీ పార్ట్ ఉంది చూడండి, ఇదంతా మన పక్సీనియా అనమాట. వీట్ రస్ట్ చూడండి ఎలా ఉందో. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది. చాలా ఎలా ఉందో చూడండి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి సమ్ ఆర్ ద సోర్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్. ఎగ్జాంపుల్ పెనిన్సిలం కూడా ఫంగయే. అది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మెడిసిన్స్లో యూజ్ చేస్తారనమాట, యాంటీబయోటిక్స్లో. అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదే మన పెనిన్సిలం అనమాట. ఇది యాంటీబయోటిక్స్లో యూజ్ చేస్తారు. ఇదిగోండి పెనిన్సిలం. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి 1 minute. Fungi are cosmopolitan and occur in air, water, soil and animals and plants. ఫంగై అనేది కాస్మోపాలిటన్ అర్థం ఏంటంటే ఎవ్రీవేర్ అనమాట. ఫంగై అనేది అన్ని చోట్ల ఉంటుంది, ఎయిర్లోను, వాటర్లోను, సాయిల్లోను, యానిమల్స్ అండ్ ప్లాంట్స్, ఎవ్రీవేర్ అనమాట. ఇంకా ఫంగై ఆర్ కాస్మోపాలిటన్. ఓకే, దే ప్రిఫర్ టు గ్రో ఇన్ వార్మ్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్.
అవి అనేది వార్మ్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి అన్నమాట అవి గ్రో అవ్వడానికి. ఓకే, హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై వీ కీప్ ఫుడ్ ఇన్ రిఫ్రిజిరేటర్? ఎప్పుడైనా ఆలోచించారా మనం రిఫ్రిజిరేటర్లో ఫుడ్ అనేది ఎందుకు స్టోర్ చేస్తామని? ఎస్, it is to prevent food from going bad due to bacterial or fungal infections. ఇది ఎందుకంటే బ్యాక్టీరియా నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి ఫుడ్ అనేది ప్రివెంట్ చేయడానికి మనం రిఫ్రిజిరేటర్లో ఫుడ్ అనేది స్టోర్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే లో టెంపరేచర్లో ఫంగై అయినా బ్యాక్టీరియా అయినా యాక్ట్ చేయలేవు అనమాట. అందుకు మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తాం. ఓకే, with the exception of yeast which are unicellular. All fungi are multicellular, but yeast one is exception, that is unicellular one. Okay, and fungi are filamentous. Their bodies consist of long slender thread like structures called hyphae. ఫంగై అనేది ఫిలమెంటస్ అనమాట. అండ్ దాని బాడీ లాంగ్ స్లెండర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్తో ఉంటుంది. దాన్నే మనం హైఫే అంటున్నాము. ద నెట్వర్క్ ఆఫ్ హైఫే ఈజ్ నోన్ యాజ్ మైసీలియం. హైఫే నెట్వర్క్ని మనం ఏమంటున్నాం? మైసీలియం. గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్. ఓకే, సమ్ హైఫే ఆర్ కంటిన్యూస్ ట్యూబ్స్ ఫిల్డ్ విత్ మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజం. దీస్ ఆర్ కాల్డ్ సీనోసైటిక్ హైఫే. ఇక్కడ ఏంటంటే కొన్ని హైఫేస్లో ఏంటంటే మల్టీ న్యూక్లియేటెడ్, ఒక న్యూక్లియస్ కాకుండా మల్టీ న్యూక్లియస్ ఉంటాయి సైటోప్లాజంలో. దాన్ని మనం ఏమంటున్నామంటే సీనోసైటిక్ హైఫే. అదర్స్ హ్యావ్ సెప్టే ఆర్ క్రాస్ వాల్స్ ఇన్ దేర్ హైఫే. The cell walls of fungi are composed of chitin and polysaccharides. సెల్ వాల్ ఆఫ్ ఫంగై అనేది దేంతో మేడప్ అయి ఉంటుందంట? కైటిన్ అండ్ పాలిసాకరైడ్స్తో అనేది మేడప్ అయి ఉంటుంది. అండ్ ఇంకో కండిషన్ చెప్పారు ఇక్కడ చూడండి. సీనోసైటిక్ హైఫే అంటే ఏంటి? మల్టీ న్యూక్లియేటెడ్ సైటోప్లాజం ఉన్న హైఫే కదా. అండ్ ఇంకోటి ఉంది సెప్టే ఆర్ క్రాస్ వాల్స్. ఇది ఏంటంటే మల్టీ న్యూక్లియేటెడ్ కాదు, ఎక్కడెక్కడ రూమ్స్లా ఉంటాయన్నమాట క్రాస్ వాల్స్. దాన్ని సెప్టే కూడా అంటున్నాము. ఓకే, అది చూపిస్తాను చూడండి డిఫరెన్స్. ఇదిగోండి ఫంగై ఇదేమో సెప్టేట్ హైఫే, ఇదేమో సీనోసైటిక్ హైఫే. చూడండి ఇక్కడ సీనోసైటిక్ హైఫేలో అలా ఉంది, ఇక్కడ క్రాస్ వాల్స్ సెప్టే ఏమీ లేదు. సీనోసైటిక్ మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్లో అయితే మనకు ఉంది. ఇది ఎలా ఉందంటే మొత్తం ఒక గోడలు లేని రూమ్లా ఉంది కదా. ఇది చూడండి ఎక్కడికక్కడ క్రాస్ వాల్స్, అదే సెప్టే అంటున్నాం మనం. అది అయితే ఉంది. ఎక్కడ ఒక్కొక్క రూమ్లా ఉంది చూడండి హైఫే స్ట్రక్చర్ అంతా చూడండి. ఓకే, అంతే. we move on to the another one. Most fungi are heterotrophic and absorb soluble organic matter from dead substrates and hence are called saprophytes. మోస్ట్ ఆఫ్ ద ఫంగై అనేది హెట్రోట్రోఫిక్ అండ్ అదేంటంటే సాల్యుబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఫ్రమ్ డెడ్ సబ్స్ట్రాక్ట్స్ అండ్ హెన్స్ ఆర్ కాల్డ్ సాఫ్రోఫైట్స్ అనేది. అది ఫంగై అయితే ఏమంటే ఫంగై సాల్యుబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది డెడ్ సబ్స్ట్రాక్ట్ నుంచి తీసుకుంటుంది, అది అబ్సార్బ్ చేసుకుంటుంది. సో అది సాఫ్రోఫైట్స్. ఓకే, దోస్ దట్ డిపెండ్ ఆన్ లివింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ పారాసైట్స్. ఏదైతే హోస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందో లివింగ్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ డిపెండ్ అయి ఉంటే అది పారాసైట్స్ అనమాట. దే కెన్ ఆల్సో లివ్ యాజ్ సింబయోన్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఆల్గే యాజ్ లైకెన్స్ అండ్ విత్ రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ యాజ్ మైకోరిజా. ఫంగై అనేది సింబయోటిక్ రిలేషన్షిప్లో ఉంటుంది. అంటే ఏంటంటే ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే టూ ఆర్గానిజమ్స్ అనేవి మ్యూచువల్ రిలేషన్షిప్లో ఉండి రెండు బెనిఫిషియల్ అవుతాయి అన్నమాట. అదే సింబయోటిక్ రిలేషన్షిప్. ఫంగై అయితే లైకెన్స్ అనేది ఫామ్ చేస్తుంది, దేంతో? ఆల్గేతో ఫామ్ చేస్తుంది. అండ్ ఫంగై రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్లో రిలేషన్షిప్ ఫామ్ చేసినప్పుడు అది మైకోరిజా సింబయోటిక్ రిలేషన్షిప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడా. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి
Reproduction in fungi can take place by vegetative means, fragmentation, fission, and budding. Asexual reproduction is by spores called conidia or sporangia. Spores are zoospores, and sexual reproduction is by oospores, ascospores, and basidiospores. ఇక్కడ ఏంటంటే వెజిటేటివ్ మీన్స్లో రిప్రొడక్షన్ ఇన్ ఫంగై ఎలా జరుగుతుందంటే ఫ్రాగ్మెంటేషన్, ఫిషన్, బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఏమో స్పోర్స్ ద్వారా జరుగుతుంది. ఏ స్పోర్స్ కొనీడియా లేదా స్పోరాంజియోస్పోర్స్ లేదా జూస్పోర్స్ ద్వారా అసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఏమో ఊస్పోర్స్, యాస్కోస్పోర్స్, బెసిడియోస్పోర్స్ ద్వారా జరుగుతుంది ఫంగైలో. ఇవైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. And the various spores are produced in distinct structures called fruiting bodies. The spores అనేవి ఒక డిస్టింక్ట్ స్ట్రక్చర్ అనమాట, డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేస్తుంది. అదే మనం ఫ్రూటింగ్ బాడీస్ అంటున్నాం. ఓకే, ఏంటి స్పోర్స్ అనమాట, ప్రొడ్యూస్ చేస్తాయి డిస్టింక్ట్ స్ట్రక్చర్ని, దాన్నే ఫ్రూటింగ్ బాడీస్ అంటున్నాం. ద సెక్షువల్ సైకిల్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ 3 steps: ఫ్యూజన్ ఆఫ్ protoplasms between 2 motile or non-motile gametes called plasmogamy, fusion of 2 nuclei called karyogamy, meiosis in zygote resulting in haploid spores. ఇక్కడ ఏంటంటే సెక్షువల్ సైకిల్ అనేది 3 steps ద్వారా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఫస్ట్ ఏంటంటే ప్లాస్మోగమీలో ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాజమ్స్ బిట్వీన్ 2 motile ఆర్ నాన్ మొటైల్ గ్యామెట్స్. ఒక మొటైల్, ఒక మూమెంట్, 2 motile 2 మూమెంట్ ఉన్నవి ఆర్ నాన్ మొటైల్ గ్యామెట్స్ 2 మూమెంట్ లేనివి కనుక ఫ్యూజన్ అయితే దాన్ని ప్లాస్మోగమీ అంటున్నారు. అండ్ ఫ్యూజన్ ఆఫ్ 2 nuclei కాల్డ్ క్యారియోగమీ. 2 nuclei కనుక ఫ్యూజన్ అవుతే అది క్యారియోగమీ అవుతుంది. మియోసిస్ ఇన్ జైగోట్ రిజల్టింగ్ ఇన్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. జైగోట్ రిజల్టింగ్ ఇన్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. ఎప్పుడైనా సరే మియోసిస్లో ఉండగా జైగోట్ ఫామ్ అయితే అది హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఈ 3 steps ఏంటంటే సెక్షువల్ సైకిల్లో ఆఫ్ ఫంగైలో ఈ 3 steps అనేవి మెయిన్గా ఉంటాయి. ఓకే అండ్ వెయిట్ చేయండి ఒక్కసారి. When a fungus reproduces sexually, 2 haploid hyphae or compatible mating types come together and fuse. ఎప్పుడైనా సరే ఫంగస్ అనేది రిప్రొడ్యూస్ సెక్షువల్గా చేస్తే కనుక 2 హ్యాప్లాయిడ్ హైఫే అనేది కాంపాటబుల్ మేటింగ్ టైప్స్ కమ్ టుగెదర్ అండ్ ఫ్యూజ్. 2 హ్యాప్లాయిడ్ హైఫే అనేది వచ్చి మేట్ అవుతాయి అన్నమాట, అది ఫ్యూజ్ అవుతాయి 2 కలిపి. ఓకే, ఇన్ సమ్ ఫంగై ద ఫ్యూజన్ ఆఫ్ 2 హ్యాప్లాయిడ్ సెల్స్ ఇమీడియట్లీ రిజల్టింగ్ ఇన్ డిప్లాయిడ్ సెల్స్. ఎప్పుడైనా సరే 2 హ్యాప్లాయిడ్ సెల్స్ ఫ్యూజన్ అయినప్పుడు వెంటనే అనేది అది డిప్లాయిడ్ సెల్స్ కింద మారిపోతుంది, 2n కింద. హౌవెవర్ ఇన్ అదర్ ఫంగై యాస్కోమైసిటీస్ అండ్ బెసిడియోమైసిటీస్ అండ్ ఇంటర్వెనింగ్ డైకారియోటిక్ స్టేజ్ n+n 2 nuclei per cell occurs. Such a condition is called dikaryon and the phase is dikaryotic phase of fungus. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి యాస్కోమైసిటీస్లో బెసిడియోమైసిటీస్లో డైకారియోటిక్ స్టేజ్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలా అంటే n+n 2 nuclei per cell ప్రకారం ఫామ్ అవుతుంది అనమాట. దా కండిషన్, ఆ డైకారియోటిక్ స్టేజ్ యాస్కోమైసిటీడ్ బెసిడియోమైసిటీస్లో ఫామ్ అవడాన్నే మనం డైకారియోన్ అంటున్నాం. అండ్ ద ఫేజ్ ఈజ్ కాల్డ్ డైకారియో ఫేజ్ ఆఫ్ ఫంగస్. ఓకే, డైకారియో ఫేజ్. Later the parental nuclei fuse and the cell becomes diploid. తర్వాత పేరెంటల్ న్యూక్లియై అనేది ఫ్యూజ్ అవుతుంది, అప్పుడు డిప్లాయిడ్ కండిషన్లోకి అవి వెళ్తాయి. ఓకే, డైరెక్ట్గా వెంటనే ఇమీడియట్గా వెళ్ళామన్నమాట డైకారియోటిక్ ఫేజ్లో. ఓకే, ద ఫంగై ఫార్మ్ ఫ్రూటింగ్ బాడీస్ ఇన్ విచ్ రిప్రొడక్షన్ డివిజన్ అకర్స్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. ఫంగై అనేది ఫ్రూటింగ్ బాడీస్ ఫామ్ చేస్తుంది కదా, అది అన్నమాట ఎలా చేస్తుందంటే రిడక్షన్ డివిజన్ అకర్స్. రిడక్షన్ అయితే అవుతుంది లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. రిడక్షన్ జరగడం వల్ల హ్యాప్లాయిడ్ స్పోర్స్ ఫార్మేషన్కి అది లీడ్ అవుతుంది అనమాట. ఓకే, ద మార్ఫాలజీ ఆఫ్ ద మైసీలియం, మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్ అండ్ ఫ్రూటింగ్ బాడీస్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ద డివిజన్ ఆఫ్ ద కింగ్డమ్ ఇంటూ వేరియస్ క్లాసెస్. ఇక్కడ మార్ఫాలజీ ఆఫ్ ద మైసీలియం, మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్, ఫ్రూటింగ్ బాడీస్ అనేది
various division in the kingdom into various classes. ఇక్కడ ఏంటంటే ఫంగైలోని మార్ఫలాజీ మైసీలియం మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్ ప్రకారం అయితే ఫ్రూటింగ్ బాడీస్ ఈ బేసిస్ మీద ఫంగై అనేది డివిజన్ జరిగింది. అదేంటంటే ఫైకోమైసిటీస్, యాస్కోమైసిటీస్, బెసిడియోమైసిటీస్, డ్యూటెరోమైసిటీస్, ఇలా 4 క్లాసెస్ కింద అయితే ఫంగై తర్వాత ఆన్ ద బేసిస్ ఆన్ దిస్ అనమాట డివైడ్ అయ్యింది. ఇదైతే ఫంగై ఇంట్రడక్షన్. మిగతా 4 టైప్స్ 4 డివిజన్స్ ఆఫ్ ఫంగై కూడా నెక్స్ట్ పార్ట్ 5లో అయితే డిస్కస్ చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కీప్ లెర్నింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. వెయిటింగ్ ఫర్ పార్ట్ 5. స్టే ట్యూన్ ఫర్ దట్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ హనుమాన్ సాయిబాబా, హనుమాన్ లెర్నింగ్ హబ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. Stay tuned. Bye.